సిరిసిల్ల చాకలివాడి అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అంగన్వాడీల ప్రాముఖ్యత, పిల్లలకు అందే ప్రయోజనాలపై పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రస్తుతం చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను చిన్న వయస్సులోనే స్కూళ్లకు పంపిస్తున్న నేపథ్యంలో 2-3 సంవత్సరాల వయస్సులోనే అంగన్వాడీలో చేర్పించడం వల్ల కలిగే లాభాలను అధికారులు వివరించారు. అంగన్వాడీలలో పిల్లలకు కేవలం చదువు మాత్రమే కాకుండా క్రమశిక్షణ, డిసిప్లిన్, సామాజిక నైపుణ్యాలు, మానసిక వికాసం వంటి అంశాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. అలాగే చిన్నారుల ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన పోషకాహారం అందించే విధానం, ఏ వయస్సులో ఏ ఆహారం ఇవ్వాలి, పిల్లల పెరుగుదల ఎలా ఉండాలి వంటి విషయాలపై తల్లిదండ్రులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తల్లులలో పోషకాహారంపై అవగాహన పెంపొందించడం ద్వారా పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలు పిల్లల సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది వంటివని, అందరూ తమ పిల్లలను సమీప అంగన్వాడీలో చేర్పించి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలని పిలుపునిచ్చారు. మిల్లెట్స్ పెసలు ఉన్నవి, తర్వాత రాగులు, సజ్జలు, ఇంకా వీటితో పాటు మనకు కొన్ని తెలుసు ఏంటివి, కొర్రలు, అండు కొర్రలు, సామలు, అరికెలు, అవి కూడా తెలుసు కదా. వాటన్నిటి ద్వారా మనకి ఏంటి ప్రోటీన్ అధికంగా వస్తుంది. ఇదిగో కోడిగుడ్డు తినడం వల్ల కూడా ప్రోటీన్ మనకి. తర్వాత మనకి మళ్ళీ అంగన్వాడీ నుంచి ఇక్కడ పప్పు ఉంది చూడండి, ఈ పప్పు తినడం వల్ల కూడా ప్రోటీన్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ శనగలు ఉన్నాయి, ఈ శనగలు తినడం వల్ల కూడా మనకు ప్రోటీన్స్. తర్వాత మళ్ళీ మనకి ఆకుకూరలు, కూరగాయలు, తర్వాత ఇవన్నీ కూడా మనకి కావాల్సినటువంటి ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ కూడా అందిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకు కావాల్సినటువంటి బాలామృతం, ప్లస్ బాలామృతం ఉంది. ఇదైతే బరువు తక్కువ ఉన్న పిల్లలకి మనం అందిస్తాం. బాలామృతము ప్లస్ శాము, మ్యాము కేటగిరీలో వచ్చినటువంటి పిల్లలకు మనం అందించడం పిల్లలకి అందిస్తాం. ఇది అంగన్వాడీలో తాగడానికి పాలు, తర్వాత మనం గర్భవతులకు ఏమిస్తుంది, ఒక పూట సంపూర్ణ భోజనంతో పాటు ఉడకబెట్టిన కోడిగుడ్డు, పాలు వస్తుంది. ఇవి కాకుండా మన ఇంటి దగ్గర కూడా ఏంటి పిల్లల సంరక్షణ కావాల్సినటువంటి పోషకాహారాన్ని అందించాలి, అనుబంధ పోషకాహారాన్ని అందించాలి. ఓకేనా? ఇప్పుడు మనం పోషణ పక్కన. నమస్కారం, నేను సిడిపిఓ సిరిసిల్ల. ఇక్కడ చాకలివీధి అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పోషణ్ పక్వాడ కార్యక్రమము ఈ నెల ఏప్రిల్ 9th నుంచి 23rd వరకు నిర్వహించబడుతుంది. ఇందులో ముఖ్యంగా మనకి ఏంటంటే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేసి మనకి థీమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకి మదర్ అండ్ చైల్డ్ న్యూట్రిషన్ గురించి కానీ, తర్వాత మ్యాక్సిమైజింగ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇన్ ద ఫస్ట్ 6 years అంటున్నారు. తర్వాత వచ్చేసి ఎర్లీ స్టిమ్యులేషన్ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్ 0 to 3 years అంటున్నారు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ప్లే బేస్డ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎర్లీ ఇయర్స్, ఇన్ ఎర్లీ 3 to 6 years అంటున్నారు. తర్వాత వచ్చేసి రోల్ ఆఫ్ పేరెంట్స్ అండ్ కమ్యూనిటీ ఇన్ మినిమైజింగ్ ద స్క్రీన్ టైం. తర్వాత గార్నరింగ్ కమ్యూనిటీ సపోర్ట్ ఫర్ స్ట్రాంగర్ అంగన్వాడీస్. ఈ రకంగా మేము థీమ్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ 0 to 3 years పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్, పోషకాహారం అందించడం ద్వారా మరియు తల్లులకి అవగాహన కార్యక్రమాలు కల్పించడం ద్వారా ఇంటింటికి అంగన్వాడీ బుక్ ఉపయోగించి హోమ్ విజిట్స్ చేయడం ద్వారా అందించబడుతుంది. ఈ కాలంలో పిల్లలు ఎక్కువ కూడా ఫోన్, మొబైల్స్ కానీ, టీవీ కానీ, స్క్రీన్స్ చూస్తూ టైం గడుపుతున్నారు. వారికి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరగదు. కాబట్టి అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు తీసుకొని 0 to 3 years పిల్లలకి సరైన పోషకాహారం అందించే విధంగా కౌన్సిలింగ్ జరుగుతుంది. అదేవిధంగా 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు గల పిల్లలకి ఏదైతే ప్రీ స్కూల్ ఏజ్ ఉంటుందో ఆ ప్రీ స్కూల్ ఏజ్ అప్పుడు తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్కి పంపించకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించడం ద్వారా వారికి ఆట, పాట, కథతో కూడినటువంటి విద్యను మా అంగన్వాడీ టీచర్ అందించడం జరుగుతుంది. దీనితోని పంచేంద్రియాలను వినియోగించి అంటే టచ్ ద్వారా, తర్వాత మాట్లాడడం ద్వారా, చూడడం ద్వారా ఇవన్నీ కూడా
చేస్తూ బ్రెయిన్ డెవలప్మెంట్ను అధికంగా సాధించవచ్చు. అంగన్వాడీ కేంద్రంలో ప్రతి రోజు కోడిగుడ్డు ఉడకబెట్టి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పప్పుతో కూడినటువంటి కూరగాయలతో కూడినటువంటి భోజనం కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలకు పోషకాహారంతో పాటు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా చక్కగా అందించబడుతుంది. దీని కొరకు గాను కమ్యూనిటీ పార్టిసిపేషన్ మరియు తల్లిదండ్రుల పార్టిసిపేషన్ మన అంగన్వాడీకి కావాలి. అందువల్లనే అంగన్వాడీలు స్ట్రెంగ్తన్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాము. ఓవరాల్గా బ్రెయిన్ డెవలప్మెంట్ మరియు న్యూట్రిషన్ పైన ఎక్కువ అవగాహన కల్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అందరికీ. సెంటర్లో ఈరోజు పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మేడం గారు చాలా విషయాలు చెప్పారు. పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనేది. అలాగే మా అంగన్వాడీ స్కూళ్ళను ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మార్చడానికి, పిల్లల స్ట్రెంత్ పెరగడానికి మేము ఈ కార్యక్రమాన్ని అన్ని సెంటర్లలో అందరు పేరెంట్స్కి అవగాహన కల్పించి ప్రీ స్కూల్ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నాము, పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనే కార్యక్రమాలను అందరూ పేరెంట్స్లోకి తీసుకెళ్ళి మా యొక్క సెంటర్లను స్ట్రెంత్ పెంచుకొని ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా నడిపించేయడానికి కృషి చేస్తున్నామని నిర్ణయించుకుంటూ పోషణ పక్షం సందర్భంగా ఈరోజు మా మేడం సిడిపిఓ గారు, సూపర్వైజర్ గారు, పోషణ మాసం సంబంధించిన సార్ గారు వచ్చారు. నేను మన ఏరియా ప్రజలను కోరేది ఏంటంటే, ఇవన్నీ చెప్తున్నాము, కాకపోతే పిల్లలు 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాల వాళ్ళనే ప్రైవేట్ స్కూల్కి వేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్కి వేయడం వలన పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ కండరాల అభివృద్ధి కానీ అవన్నీ దెబ్బతింటున్నాయి. మేము ఎంత యూజెస్ ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అంగన్వాడికి పంపిస్తే అని ఎన్ని విధాలుగా చెప్పినా కూడా వాళ్ళు ఏం లేదు, ప్రైవేట్ స్కూల్ అంటే నర్సరీ అయిపోతుంది, ఎల్కేజీ అయిపోతుంది, యూకేజీ అయిపోతుంది అని ఇవే చేస్తున్నారు. ఇటువైపు చూడండి చెప్పమంటారు. పిల్లలకి ఎల్కేజీ యూకేజీ అవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు అంటే పిల్లలు తొందరగా నేర్చుకుంటారు, తొందరగా ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోతారు, సెకండ్ క్లాస్కి వెళ్ళిపోతారు అని చెప్పేసి బాగా చదువుతారని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. అక్కడ ఒత్తిడితో కూడినటువంటి విద్యను అందించడం జరుగుతుంది. కానీ అంగన్వాడీలో కూడా ఇక్కడ చూడండి, ఇది 3 to 4 years పిల్లలకి ఎల్కేజీ బుక్. ఇగో ఇక్కడ చూడండి 4 to 5 years వరకు యూకేజీ బుక్. అంటే 5 years వరకు కూడా అంగన్వాడీ కేంద్రంలో ఉండాలని చెప్పేసి ఈ పుస్తకాలు పంపించడం జరిగింది. మా అంగన్వాడీ టీచర్ ఈ వర్క్ బుక్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత పిల్లలకు ఎంటర్ అయిన తర్వాత ఇది అసెస్మెంట్ కార్డు సార్. ఇది 3 to 4 yearsకి పిల్లల అభివృద్ధి పుస్తకము. ఇందులో ఏం చేస్తామంటే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పేరు నమోదు చేసి తర్వాత ఇటుపక్క వెనుక సైడు వాళ్ళ యొక్క మైల్ స్టోన్స్ ఉంటాయి, అంటే అభివృద్ధి సూచికలు ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి శారీరక అభివృద్ధి ఎలా జరుగుతుంది, సామాజిక భావోద్వేగ అభివృద్ధి ఎలా జరుగుతుంది, మేధో వికాసము, తర్వాత భాష అభివృద్ధి. ఈ రకంగా మాకు ఈ అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. దీంతో టీచరు తను అబ్జర్వ్ చేసిన ప్రకారం స్టార్ మార్కింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది లాస్ట్లో తల్లిదండ్రులకు మేము చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బ్లూ కలర్ కార్డు ఇది 4 to 5 years అంటే 4 నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వినియోగించబడుతుంది. ఇందులో చూస్తే కూడా సేమ్ మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నట్టు శారీరక అభివృద్ధి, సామాజిక భావోద్వేగ అభివృద్ధి, మేధో సంపత్తి, తర్వాత భాషా అభివృద్ధి, నేర్చుకునే రీతులు, బడికి సంసిద్ధత. ఇది ముఖ్యమైనదండి. బడికి సంసిద్ధత అంటే ఇక్కడి నుండి పిల్లలు నేరుగా ఫస్ట్ క్లాస్కి వెళ్ళడానికి, ప్రైమరీ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి సన్నద్ధులు అవుతారన్నమాట. ఇలా కాకుండా డైరెక్ట్గా ప్రైవేట్ స్కూల్కి పంపించడం వలన వారు ఫుడ్ సరిగ్గా తినలేరు, వారికి డైలీ ఎగ్గు పెట్టడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. మరియు మేము మా పిల్లలని తిన్న తర్వాత పడుకోబెడతాం. దీంతో ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్తో పాటు గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి పిల్లలకి శారీరక మానసిక ఇందులో ఉన్నటువంటి అన్ని అభివృద్ధులు కూడా జరుగుతాయి. పిల్లలతో మంచిగా మమేకం అయిపోయి పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకోవడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల లోపు బ్రెయిన్ డెవలప్మెంటు ఆటపాటలతో కూడిన విద్యను అభ్యసించడం వల్లనే జరుగుతుంది కనుక దయచేసి అందరికీ ఏం చెప్తున్నామంటే అంగన్వాడీ కేంద్రానికి పిల్లలను పంపించడం ద్వారా వాళ్ళ యొక్క మైల్ స్టోన్స్కి సంబంధించినటువంటి మనం పరీక్షలు కూడా ఇందులో చేయొచ్చు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.